హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కాంప్లెక్స్ నెంబర్స్లో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఈ సమ్ ఈజీయే, కానీ ఇది ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ సమ్స్కి వచ్చాం. ఇంకా 3 or 4 సమ్స్ ఉంటాయి అంతేండి కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్స్లో. ఈ మ్యాక్సిమం ఈ 12 సమ్స్ 11, 12 ఈ రోజు చెప్పే క్లాస్లో ఉన్న 2 సమ్స్ చేసుకుంటే మ్యాక్సిమం కవర్ అవుతాయి. కొన్ని డెప్త్గా అడిగితే ఇంకొకటి 2 సమ్స్ ఉంటాయి. టోటల్గా 14 సమ్స్ చేసుకుంటే కన్ఫామ్గా ఒక సమ్ వస్తుంది. సరే, ఫస్ట్ ఈ సమ్కి అవసరమైన టాపిక్ లో కొన్ని అవసరమైన టాపిక్స్ చెప్తున్నాను. కాన్సెప్ట్స్ చూడండి ఒకసారి. మనకి z ఈజ్ ఈక్వల్ టు z1 అనుకుందాం, x1 ప్లస్ iy1 అనుకుంటే దీనికి తీటా ఏమవుతుందండి? తీటా ఈక్వల్ టు అంటే ఆర్గ్యుమెంట్ tan ఇన్వర్స్ ఆఫ్ y1 బై x1, tan ఇన్వర్స్ ఆఫ్ y1 బై x1. ఇది ఈ కాన్సెప్ట్ మనకు లాస్ట్ లో ఈ సమ్కి లాస్ట్ లో అవసరం అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ y1 బై x1, tan ఇన్వర్స్ వెళ్తే అవుతుంది tan తీటా ఈక్వల్ టు y1 బై x1. సో కానీ మనకి ఫస్ట్ ఇయర్ లో 1b లో చెప్పుకుంటాం స్లోప్ m ఇస్ ఈక్వల్ టు tan తీటా అని. అంటే ఇక్కడ స్లోప్ m1 ఇస్ ఈక్వల్ టు tan దీని తీటా 1 అని తీసుకుంటే తీటా 1 గా తీసుకుంటే అంటే 1 ఉన్నాయి కాబట్టి tan తీటా 1 అంటే m1 ఇస్ ఈక్వల్ టు y1 బై x1. అంటే m1 అంటే ఇప్పుడు ఒక లైన్ ఆరిజిన్ ద్వారా పోతుంది లేదా వేరే లైన్ ద్వారా పోతుంది. అంటే ఓపీ బార్ స్లోప్ ఆఫ్ ఓపీ బార్ అని అర్థం. స్లోప్ ఆఫ్ ఓపీ బార్ ఇజ్ ఈక్వల్ టు y1 బై x1. అంటే ఎక్కడైనా మనకి y1 బై x1 కనిపిస్తే మనం ఏం రాయొచ్చు అంటే స్లోప్ ఆఫ్ ఓపీ బార్ ని, ఎందుకంటే p అనే పాయింట్ x1 ప్లస్ iy1 గా తీసుకుంటే, అదే q అనే పాయింట్ z2 x2 ప్లస్ iy2 గా తీసుకుంటే స్లోప్ ఆఫ్ OQ బార్ ఇజ్ ఈక్వల్ టు y2 బై x2 గా తీసుకుంటామండి. అంటే ఎక్కడైనా y1 బై x1 కనిపిస్తే స్లోప్ ఆఫ్ OP బార్ అని, y2 బై x2 కనిపిస్తే స్లోప్ ఆఫ్ OQ బార్ గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇంకొక పాయింట్, 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే m1 ఇంటూ m2 ఇజ్ ఈక్వల్ టు -1. 2 లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 అంటే స్లోప్ ఆఫ్ OP బార్, m2 అంటే స్లోప్ ఆఫ్ OQ బార్. సో ఈ కాన్సెప్ట్ మనకి ఐడియా ఉంటే ఇప్పుడు యాంగిల్ POQ ఇజ్ ఈక్వల్ టు 90 degrees అని ప్రూవ్ చేస్తాం. మన సమ్ లోకి వెళ్తే the points p comma q denote the complex numbers z1 comma z2 in organ plane. ఇంకో క్వశ్చన్ లో ఇచ్చారు the points p comma q denotes the complex numbers z1 comma z2. అంటే OP బార్ అనే లైన్ z1 గాను OQ బార్ అనే పాయింట్ ని z2 గాను కన్సిడర్ చేసుకోమన్నారు. ఆర్గాన్ ప్లేన్ O is the origin. అయితే ఏమి ఇచ్చారండి? if z1 into z2 bar plus z1 bar into z2 is equal to 0, then show that angle POQ అంటే OP కి OQ కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees. POQ అంటే O వద్ద 90 degrees యాంగిల్ ఉంటుంది అని ప్రూవ్ చేయమన్నారు. అంటే ఇక్కడ O అనే ఆరిజిన్ ఉంటే ఇది OP ఇది OQ అనుకుంటే ఈ మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయమన్నారు. సరే, ఫస్ట్ లెట్ z1 is equal to x1 plus iy1. That implies z1 bar is equal to z1 bar అంటే a plus ib కి కాంజుగేట్ a minus ib. z bar తో z is equal to a plus ib అనుకుంటే దాని కాంజుగేట్ z bar a minus ib. ఇక్కడ z1 is equal to x1 plus iy1. z1 bar అంటే x1 minus iy1 and z2 is equal to x2 plus iy2 గా తీసుకుంటే కన్సిడర్ చేసుకున్నాం. that implies z2 bar is equal to x2 minus iy2. ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం స్లోప్ ఆఫ్ m1 is equal to స్లోప్ ఆఫ్ OP బార్ దాన్ని ఏమని రాయొచ్చండి? y1 by x1.
and m2 is equal to slope of OQ bar. ఎందుకని P అనే పాయింట్ కాంప్లెక్స్ నెంబర్ Z1 డినోట్ చేస్తుంది, Q అనే పాయింట్ Z2 డినోట్ చేస్తుంది కాబట్టి. సో OQ bar is equal to ఏం రాయొచ్చండి, y2 by x2. అంటే ఎక్కడైనా y1 by x1 కనిపిస్తే స్లోప్ ఆఫ్ OP బార్ అని, y2 by x2 కనిపిస్తే స్లోప్ ఆఫ్ OQ బార్ అని తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు సమ్ లోకి వెళ్తే ఫస్ట్ గివెన్ Z1 into Z2 bar plus Z1 bar into Z2 is equal to 0. That implies Z1 అంటే x1 plus iy1, Z2 bar అంటే x2 minus iy2 plus Z1 bar అంటే x1 minus iy1, Z2 అంటే x2 plus iy2 is equal to 0. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ మల్టిప్లై చేయండి, x1 x2 ప్లస్ ఇంటూ మైనస్, ఈ టర్మ్ తో ఈ రెండు మల్టిప్లై చేస్తానండి, x1 x2 మైనస్ i ఇంటూ x1 y2. ఇప్పుడు ఈ టర్మ్ తో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ i ఇంటూ y1 x2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i into i స్క్వేర్ y1 y2 ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ తో ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం, x1 x2 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ i ఇంటూ x1 y2, ఇప్పుడు ఈ టర్మ్ తో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i ఇంటూ y1 x2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i స్క్వేర్ ఇంటూ y1 y2 is equal to 0. That implies x1 x2 i into x1 y2 plus i into x1 y2. So ఈ మైనస్ ఈ ప్లస్ టర్మ్ క్యాన్సిల్, i into x2 y1 అదే y1 x2, ఈ ప్లస్ ఈ మైనస్ క్యాన్సిల్, ఇంకా రిమైనింగ్ టర్మ్స్ i స్క్వేర్డ్ మైనస్ 1 మైనస్ i స్క్వేర్డ్ ప్లస్ 1, సో ప్లస్ y1 y2, ఇక్కడ ఏముందండి ప్లస్ x1 x2 ప్లస్ i స్క్వేర్ మైనస్ 1 మైనస్ i స్క్వేర్ అంటే ప్లస్ 1 y1 y2 ఈక్వల్ టు 0. సో x1 x2 టూ టైమ్స్ ఉంది, సో 2x1 x2 ప్లస్ y1 y2 కూడా టూ టైమ్స్ ఉంది, 2y1 y2 is equal to 0. 2 కామన్ తీసేయండి, x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. సో x1 x2 plus y1 y2 equal to 0. ఈ ప్లస్ y1 y2 తీసుకెళ్దామండి, x1 x2 is equal to minus of y1 y2. That implies minus x1 x2 is equal to y1 y2. ఈ x1 ఇటు ఈ x2 ఇటు, minus 1 is equal to y1 by x1 into y2 by x2. కానీ y1 by x1 అంటే ఏం చెప్పామంటే m1 అంటే స్లోప్ ఆఫ్ OP బార్. సో y1 by x1 చోట రివర్స్ రాస్తున్నాను, y1 by x1 into y2 by x2 ఈక్వల్ టు మైనస్ 1 అంటే స్లోప్ ఆఫ్ OP బార్. స్టార్టింగ్ లో చెప్పాను y1 by x1 అంటే స్లోప్ ఆఫ్ OP బార్. నెక్స్ట్ y2 by x2 అంటే m2 అంటే ఏం రాయొచ్చండి, స్లోప్ ఆఫ్ OQ బార్. అంటే మనకి ఇండైరెక్ట్ గా m1 ఇంటూ m2 ఈక్వల్ టు మైనస్ 1. టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటే ఒక లైన్ యొక్క స్లోప్ m1 ఇంకొక లైన్ స్లోప్ m2 అయినప్పుడు m1 ఇంటూ m2 మైనస్ 1 వచ్చిందంటే ఖచ్చితంగా టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయని అర్థం. స్లోప్స్ మధ్య రిలేషన్, టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉండాలి అంటే స్లోప్స్ మధ్య రిలేషన్ ఏంటంటే m1 ఇంటూ m2 ఈక్వల్ టు మైనస్ 1 అంటే స్లోప్ ఆఫ్ ఫస్ట్ లైన్ ఇంటూ స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే స్లోప్ ఆఫ్ OP బార్ ఇంటూ స్లోప్ ఆఫ్ OQ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. దట్ ఎంప్లాయిస్ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు OQ. అంటే OP కి OQ కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్. కామన్ గా O ఉంది కాబట్టి O వద్ద యాంగిల్ 90 డిగ్రీస్. సో దట్ ఎంప్లాయిస్ యాంగిల్
POQ మధ్యలో రాయాలి. ఇప్పుడు కామన్ గా వచ్చేది అంటే ఎక్కడ 90 డిగ్రీస్ వస్తుందో ఆ పాయింట్ మన మధ్యలో రాయాలి. POQ ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో క్వశ్చన్ లో కూడా షో దట్ యాంగిల్ POQ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అప్రోచ్ అవ్వండి. అంటే పర్పెండిక్యులర్. చూడండి, ఇఫ్ U ప్లస్ IV ఈక్వల్ టు 2 ప్లస్ I బై Z ప్లస్ 3 and Z is equal to X plus IY, then find U comma V. Given U plus IV equal to 2 plus I by Z plus 3. Z plus lo, since Z is equal to X plus IY, so that implies U plus IV is equal to 2 plus I by X plus IY plus 3. Implies U plus IV equal to 2 plus I by real part X 3. So X plus 3 plus IY. డినామినేటర్ లో అయి ఉంటే రేషనలైజ్ చేయాలని ఆల్రెడీ ఇంతకు ముందు సమ్స్ లో చెప్పుకున్నాం. సో రేషనలైజ్ అంటే X plus 3 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ టర్మ్ తో మల్టిప్లై డివైడ్ చేయాలి. మైనస్ IY by X plus 3 మైనస్ IY. సో 2 తో మల్టిప్లై చేద్దాం. 2 into X plus 3 plus into minus minus I into 2Y. Next I తో plus I into X plus 3 plus into minus minus I into I square into Y by A plus B into A minus B. A square minus B square. So A plus లో X plus 3, B plus లో IY. A square అంటే X plus 3 whole square minus B square అంటే I square Y square. That is equal to 2X plus 6. ఈ రెంట్లో కూడా I కామన్ తీస్తున్నానండి. ప్లస్ I కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్స్ రాద్దాం. X plus 3 I కామన్ తీస్తే మైనస్ 2Y. I square వాల్యూ మైనస్ 1 మైనస్ I square అంటే ప్లస్ 1. So plus Y by X plus 3 whole square. I square value minus 1 minus I square అంటే plus 1. So plus 1 into Y square Y square. ఇప్పుడు రియల్ పార్ట్స్ అన్ని ఒక బ్రాకెట్ లో అంటే I లేనివన్నీ ఒక బ్రాకెట్ లో పెడుతున్నాను. So 2X plus Y plus 6 plus I of I ఉన్న టర్మ్స్ X minus 2Y plus 3 by X plus 3 whole square plus Y square. ఇప్పుడు సెపరేట్ చేద్దామండి. That implies U plus IV equal to 2X plus Y plus 6 by 2X plus Y plus 6 by X plus 3 whole square plus Y square plus I of same X minus 2Y plus 3 by X plus 3 whole square plus Y square. సో ఇప్పుడు కంపేరింగ్ రియల్ పార్ట్ అంటే బోత్ సైడ్ కూడా I లేని టర్మ్స్ ని కంపేర్ చేసుకుందాం. ఇక్కడ రియల్ పార్ట్ U, ఇక్కడ రియల్ పార్ట్ 2X plus Y plus 6Y X plus 3 whole square plus Y square. So comparing real part on both sides, that implies U is equal to 2X plus Y plus 6 by X plus 3 whole square plus Y square. Next అండి comparing imaginary part, that implies so imaginary part I యొక్క మల్టిపుల్ అండి. సో I మల్టిప్లై చేసే వాల్యూ ఇక్కడ V, ఇక్కడ మల్టిప్లై చేసే వాల్యూ X minus 2Y plus 3 by X plus 3 whole square plus Y square. So V is equal to X minus 2Y plus 3 by X plus 3 whole square plus Y square. So మన క్వశ్చన్ లో కూడా find U and V అన్నారు. So U value 2X plus Y plus 6 by X plus 3 whole square plus Y square. V value X minus 2Y plus 3 by X plus 3 whole square plus Y square. Friends, good morning. నేను
మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.